హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. డేటా అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్లో చూసుకున్నట్లయితే పర్ఫార్మ్స్ అనోటేషన్ ఫర్ ఇమేజ్ అండ్ వీడియో ఫైల్స్ టు సపోర్ట్ గ్రౌండ్ ట్రూత్ డేటా జనరేషన్స్. సో ఇమేజ్ కానీ వీడియో ఫైల్స్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండర్స్టాండ్ అండ్ ఫాలోస్ ఎస్ఓపి అండ్ ప్రొసీజర్స్ గైడ్లైన్స్ టు ఎగ్జిక్యూట్ డైలీ టాస్క్. సో ప్రతిరోజు మీకు టాస్క్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వాటిని ఫిల్ చేస్తూ ఎప్పటికప్పుడు టాస్క్ని మీరు ఫిల్ చేయాలన్నమాట. టాస్క్ రీచ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సజెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ టు టూల్స్ ప్రాసెస్. సో కంపల్సరీ కొన్ని టూల్స్ని మీరు సజెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ స్టడీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. బీఎస్సీ, బీకామ్, బీబీఏ, సో ఎంసీఏ, ఎంటెక్, బీటెక్, సో ఏదైనా సరే సరిపోతుంది. బీటెక్ అయినా సరే, ఎంటెక్ అయినా సరే. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. గుడ్ ఫెమిలారిటీ విత్ విండోస్ డెస్క్టాప్. సో కంపల్సరీ విండోస్ డెస్క్టాప్ సంబంధించి వర్డ్ బాగా తెలిసి ఉండాలి, ఎక్సెల్ బాగా తెలిసి ఉండాలి, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ అండ్ మెషిన్ లెర్నింగ్ డేటా లేబులింగ్ ప్రాసెస్. సో ఎంఎల్ డేటా లేబులింగ్ అంటే ఇక్కడ మనకు మెషిన్ లెర్నింగ్ డేటా లేబులింగ్ ప్రాసెస్ సంబంధించి కూడా మీకు బాగా తెలిసి ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఎక్సెప్షనల్ అటెన్షన్ టు డీటెయిల్, హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ టు ప్రోయాక్టివ్ నేచర్. సో బాగా వర్క్ చేయగలగాలి అనే విధంగా వీళ్ళు ఇక్కడ ఇవ్వటం జరిగింది. మినిమం 6 months ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా లేబులింగ్ ఆన్ ఇమేజ్ అండ్ వీడియో విత్ మల్టిపుల్ క్లాసెస్ ఆబ్జెక్ట్స్ అట్రిబ్యూట్స్. సో ఏదైనా మీకు 6 months వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే డేటా లేబులింగ్ సంబంధించి మీకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బేసిక్ క్వాలిఫికేషన్స్ కింద ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ నీడ్స్ అండ్ ట్రేడ్ ఆఫ్. సో ప్రాక్టికల్ డేటా ప్రాసెసింగ్ సంబంధించి కూడా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే చాలా వరకు యూజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మీ ఫుల్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీ మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, సిటిజన్షిప్ మొత్తం అన్నీ కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఫైనల్గా మీ రెజ్యూమ్తో పాటు మీకు ఒక డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు అనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.